హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీస్ మ్యాజిక్ ఛానల్. ఇవాళ మీకు చాలా స్పెషల్ ప్లేస్ చూపించబోతున్నాను. ఏంటంటారా? యానం బీచ్ అండి. వెళ్ళాం రాజమండ్రి సైడ్ వెళ్ళాం కదా, అక్కడ దగ్గర అని చెప్పి వెళ్ళామన్నమాట. అక్కడ బోట్ రైడింగ్ కూడా వెళ్ళామండి. ఎంత గొడవ చేశాడు తెలుసా మా మణిగాడు. వాడే బోట్ రైడ్ చేస్తాడంట. అక్కడ చాలా బాగుండిందండి. మనకి బోట్ రైడ్లో కూడా 2 ప్లేసెస్ చెప్పాడు ఆయన. ఒక రైట్ సైడ్ ఏమో బ్రిడ్జ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో ఐలాండ్ ఉంటుంది. మీరు అదిగోండి చూపించే కదా బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తారా? లెఫ్ట్ సైడ్లో మనకి స్టార్టింగ్లో చూపిస్తాను, ఫర్దర్గా వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఐలాండ్కి వెళ్తారా అని. బ్రిడ్జ్ ఏముందులే, ఏదో ఒక టైంలో మనం ఎక్కుతాం కదా అని మేము ఐలాండ్ చూస్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంకా కనబడట్లేదు, ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాం. ఎటు మనం ఇప్పుడు వెళ్తాం కదా వీడియోస్లో, అక్కడ ఉందన్నమాట. ఇక్కడ నుంచి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి బోట్కి ఎక్కాలన్నమాట. వచ్చేసామండో ఎక్కడికి, బోట్ దగ్గరికి. పేమెంట్ అయిపోయి అది ఏమంటారు, బోట్ సేవర్స్ ఉంటాయి కదా, జాకెట్స్, లైఫ్ సేవర్ జాకెట్స్, అవి ఇచ్చారు వాళ్ళు మనకి. మధ్యలో నడిచే ప్లేస్లో సిట్టింగ్ పెట్టారనమాట. ఇదిగోండి పేమెంట్ అయిపోయింది. మా పాపకి లైఫ్ సేవర్ జాకెట్ వేశారు. మా మణిగాడు, మా అత్తయ్య గారు రెడీగా ఉన్నారు వేసుకోవడానికి. మా మణిగాడు అక్కడి నుంచే గోల్ మొదలెట్టాడండో, వాడు బోట్ నడిపిస్తానని చెప్పేసి. హాయ్ మీకే చెప్తున్నాడు, వాయిస్ తీసేసాను, డిస్టర్బెన్స్ చాలా బాగా ఉందని చెప్పి. ఇంకా ఇక్కడ నుంచి ఇది దాటి వాటర్ దగ్గరికి వెళ్ళడానికి చిన్న దారి పెట్టారనమాట. చూసారా, ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. అటు ఇటు వాటర్, ఏదో బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుందండో. బాగుందా? ఎలా ఉంది యానం బీచ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇది పాండిచ్చేరి కిందికి వస్తుందండి. మా పతిదేవులు గారు అన్నారు, ఇంకేంటి నీకు పాండిచ్చేరి చూపించేశాను. అబ్బా అని అన్నాను అనమాట. బోట్లో వెళ్ళేటప్పుడు కొంచెం స్పీడ్ పెట్టాను. అటువైపు మొత్తం కొబ్బరి తోటలేండి. ఇదిగోండి మా వాడు, నేను స్టార్ట్ చేసేస్తాను వెళ్ళిపోదామని. వాడికి డ్రైవింగ్ అంటే ఎంత పిచ్చో. ఇలా ఉంది మొత్తం. చూసారా, బాగుందా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి మా మనీస్ మ్యాజిక్ ఛానల్కి. ఫైనలీ ఆయన వచ్చి కూర్చొని మా ఓడి చేత ఏదో అలా పట్టించాడు, వాడి సాటిస్ఫాక్షన్ కోసం. మీ పిల్లలు కూడా ఇలాగే సతాయిస్తారా? ఈ అబ్బాయిలే ఇంతేనేమోండి, ఎప్పుడు బైక్ కావాలి, కారు కావాలి, బోట్ నడిపించేస్తా, అక్కడే ఉంటా అని చెప్పి గోల చేశాడు. స్టార్ట్ అయిపోయామండి మనం బోట్లో. ఇంకా చూసారా, బోట్ మొత్తం మనమే పొద్దునే వెళ్ళామన్నమాట, వీళ్ళ గోల తట్టుకోలేక. అక్కడ మొత్తం కోనసీమ కొబ్బరి తోటలు అనమాట. చాలా బాగుండిందండి. కొంచెము ఏమంటారు, లైట్గా భయం వేసిందా అంటే ఏం లేదనమాట. ఇక్కడ 2 తాడి చెట్లు అంత హైట్ ఉంటుందంట, అంతే. వేరే ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ 10 తాడి చెట్లు అంత హైట్ ఉంటుందంట. ఇంకేం దొరుకుతారండి, మనుషులు పడితే దొరకరు కదా. అండ్ ఇది గవర్నమెంట్ది కాబట్టి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళే బోటింగ్కి వస్తారండి. అవును, స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళే. అండ్ మీకు ఐలాండ్ అని చెప్పాను కదా, ఆ ఐలాండ్లో ఒకప్పుడు ఏమంటారు, ఫుడ్ ఐటమ్స్, గేమ్స్ ప్లే చేసుకోవడానికి అండ్ ఒక స్టేజ్ కూడా వేశారంట. అయినా మన సముద్ర దేవత ఊరుకుంటుందా ఏంటి? భారం ఎక్కువైనట్టుంది, ముంచి పారదొబ్బిందంట. అదే ముంచేసిందంట. బోల్డ్ ప్రోగ్రామ్స్ అయ్యేవంటండి, చాలా బాగుండేదంట. అన్నట్టు ఈ బోట్లు చూసారా, అదే ఫిషర్మెన్స్ ఉంటారు కదా, ఫిషెస్ పట్టుకునే వాళ్ళదనమాట. ఇది మేము వెళ్ళి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇదిగోండి, అటువైపు నుంచి శివుడిని 2 ఏనుగులు చూపించాను కదా. నైట్ టైం అయితే వాటర్ కూడా పేస్తారంట అండి. బాగుంది కదా. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇది అటువైపు బ్రిడ్జ్ అనమాట. అక్కడికి వెళ్ళలేదు మేము, ఐలాండ్ దగ్గరికి వెళ్ళాము. ఓకేనండి, మరి ఉండనా అన్నట్టు లాస్ట్లో మా ఓడు రానని బాగా సతాయించారండి. ఎంత సతాయించాడో లాస్ట్ వీడియోలో చూడండి మీరు. మీలో ఎంతమంది యానం బీచ్ విజిట్ చేశారు, లేదా మా వీడియోస్ ద్వారా ఎంతమంది చూశారు కమెంట్ చేయండి. అదిగో మా ఓడు మూతి ముడిచేశాడండో, రాడంటండో అక్కడి నుంచి. వాడే షిప్పులన్నీ డ్రైవ్ చేస్తూ ఉంటాడంట. ఇది ఇంకొక ప్లేస్ అనమాట. వాళ్ళందరూ సిట్టింగ్ ఇలా తయారు చేశారు, బాగుంది, మీకు చూపిద్దామని చిన్న వీడియో. అదేం లేదండి, టీ కొట్టు, చిన్న స్నాక్స్ టైం అనమాట. టీ ఏం లేదులేండి అక్కడ అంత వేడికి. ఆల్ కూల్ డ్రింక్స్ విత్ చిప్స్ అనమాట. అది
సరే మరి ఉంటానండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త ప్లేస్ చూపించేస్తాను. ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంకా ఏదైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ట్రై చేస్తాను మీకు ఇవ్వడానికి. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.